ఇప్పుడే పుష్ప 2 మూవీ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఎలా ఉంది మూవీ అంటే నాకైతే నచ్చింది. మీరు కూడా వెళ్ళిపోండి థియేటర్స్కి. మీకు షార్ట్ రివ్యూ కావాలంటే ఇక్కడికి ఆపేసేయండి, సినిమాకి వెళ్ళి వచ్చి దాని తర్వాత చూసేయండి మిగతాదంతా. ఎందుకు నీకు ఇంత నచ్చింది ఈ సినిమా అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కానీ ఫ్లాస్ మాట్లాడుకునే ముందు, ఫ్లాస్ అంటే నెగ్లిజబుల్ ఫ్లాస్, అవి మాట్లాడుకునే ముందు పాజిటివ్సే మాట్లాడుకుందాం. సినిమా అంతా ప్రిపేర్ అవుతున్నప్పుడు సుకుమార్ సార్ గారిని, ఏంటి సార్ ఇంత లేట్ చేస్తున్నారు, ఇంత ల్యాగ్ చేస్తున్నారు, సినిమా ఇంకెన్ని రోజులు తీస్తారు సార్, ఇంకో 10 రోజులు అయితే సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకా షూటింగ్ చేస్తున్నారు సార్ అని చెప్పి నేను అన్నారు. ఇంతగానం రాయాలంటే, ఇంత మంచి కమర్షియల్ సినిమా తీయాలంటే ఆ మాత్రం టైం తీసుకుంటారు. మరి తీసుకొని మంచిగా డెలివరీ చేసింది సినిమాని. మీరు చూడండి, చూసినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, సరే వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క సీన్ ఒకటి జపాన్ ఎపిసోడ్లో స్టార్ట్ అవుతుంది. ఆ జపాన్ ఎపిసోడ్లో స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఒక 20 మినిట్స్లో ఒక బీభత్సం జరిగిపోతూ ఉంటుంది, ఫైట్ సీక్వెన్స్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఒక చిన్న పాయింట్ అవుతుంది. మీరు అందరు నోట్ చేసే ఉంటారు, సినిమా చూసిన వాళ్ళు, చూసిన తర్వాత చూడని వాళ్ళు, మీరు చూసిన తర్వాత. కానీ ఆ పాయింట్ని నేను సెకండ్ హాఫ్లో తీసుకొస్తాడనుకున్నా, లేకపోతే లైక్ తర్వాత క్లైమాక్స్ పోర్షన్లో కానీ తీసుకొస్తాడనుకున్నా, కానీ దాన్ని అక్కడనే ఆపేసిండు. మేబీ మరి పార్ట్ 3లో తీసుకొస్తాడేమో, చూద్దాం, లెట్స్ వెయిట్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఒక స్టార్టింగ్ ఎపిసోడ్ కానీ, ఒక ప్రీ ఇంటర్వెల్ కానీ, ఒక జాతర సీక్వెన్స్ కానీ, దాని తర్వాత జాతర సీక్వెన్సే ఒక 20-25 మినిట్స్, దాని తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ కానీ, క్లైమాక్స్ ఎపిసోడ్ కానీ, వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం, అన్నీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు చూడండి, అంటే స్పాయిలర్స్ ఏం చెప్పను, అసలు ఎక్కడెక్కడ ఎట్లాంటి మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. సెకండ్ హాఫ్లో లాస్ట్ అండ్ ప్రీ క్లైమాక్సే అనుకుంటా, అది క్లైమాక్సే ఆల్మోస్ట్. ఇంకొక 10-15 మినిట్స్ అయితే క్లైమాక్స్ వస్తాను. ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అందులో అల్లు అర్జున్ని మాత్రం బీభత్సంగా ఇబ్బంది పెట్టిర్రు, చాలా కష్టపడ్డాడు. వద్దులే స్పాయిలర్స్ అయితే, చెప్తా అంటే స్పాయిలర్స్ అయితే, కానీ చాలా ఇబ్బంది పడి ఆ సీక్వెన్స్ అంతా తీసిర్రు. అది ఎన్ని రోజులు షూట్ చేసిలో తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది ఆ సీక్వెన్స్. దాంట్లో ఒక సర్ప్రైజింగ్ ఫైట్ ఉంటుంది, థియేటర్స్ అన్నీ ఎరప్ట్ అయిపోయినాయి, ఇట్లా అందరు ఇట్లా గాల్లో లేచి సీట్లలో నుంచి. ఒక్క 1 మినిట్, అసలు 1 మినిట్ ఎవ్వరు సీట్లను అయితే కూర్చోలే ఆ సీక్వెన్స్లో. అంటే జాతర సీక్వెన్స్ అయ్యే 20 మినిట్స్ కూడా అట్లనే ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉంటారు సినిమాని మొత్తం. ఆ జాతర సీక్వెన్స్లో ఇంకా మీకు ఒక సాంగ్ వస్తుంది, అంటే సర్ప్రైజింగ్ సాంగ్ కాదు, మీరు విన్న సాంగే, కాకపోతే మీరు బీభత్సమైన సర్ప్రైజ్కి గురవుతారు. నేనైతే వాట్ ఈస్ దిస్, అసలు నేను ఏం చూస్తున్నా, నేను విన్నదానికి నేను చూసేదానికి ఏమన్నా సంబంధం ఉందా అసలు అని చెప్పి నా మైండ్ పోయిందనుకో. సుకుమార్ సార్, మీరు ఆ సీక్వెన్స్ని అలా ప్లాన్ చేశారు చూడు, అక్కడే ఓ 10 మినిట్లు ఎక్కేసారు, ఒకటి కాదు 10 మినిట్లు ఎక్కేసారు అనుకో. అంటే రాజమౌళి గారు ఇంట్రడక్షన్ ఎపిసోడ్కి ఒక పెద్ద ఎలివేషన్ ఇచ్చిండు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. నేను ఆ ఎలివేషన్తోనే చూస్తున్నా సినిమాని, అంత లేకుండే, బట్ ఇట్ వాజ్ ఓకే. మంచిగా, అంటే పుష్ప 2కి ఫుల్ పవర్స్, ఫుల్గా అంతా వచ్చి పుష్ప ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు ఇక అన్నప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. అంటే పుష్ప ఎండ్ అయ్యేది కూడా అక్కడే ఎండ్ అవుతుంది కదా. మన పుష్ప ఒక సిండికేట్ మెంబర్లా కాకుండా లీడర్ అయ్యిండు అని చెప్పి అక్కడ ఎండ్ అయిపోతుంది కదా. దాని తర్వాత లీడర్ ఒక్కటే కాదు, హీ కెన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్, ఏది కావాలంటే అది. మీరు చూస్తారు కదా, ఒక్క కిసిక్ అనే వర్డ్ అనేది ఒక నార్మల్గా ఏదో మనం ఏదో పాట అనుకొని నెగ్లిజబుల్గా చూసినాం, కానీ కిసిక్ అనేది ఒక పాట మాత్రమే కాదు, అదొక సగం సినిమా స్టోరీ ఉండదు కిసిక్ అనే వర్డ్లోనే. సగం సినిమా కాదు, సగం సినిమా కంటే ఎక్కువ స్టోరీ ఆ కిసిక్ అనే వర్డ్లోనే ఉంది. అదే ట్రైలర్లో చెప్తారు కదా, పెళ్ళాం మాటింటే ఎట్లుంటుందో చూస్తావా అని చెప్పి, అట్లే పెళ్ళాం మాటినే సగం సినిమా తీసుకొని పోతారన్నమాట. ఇంకా ఏమేమి ఎపిసోడ్స్ బాగుంటాయంటే, ఎర్రచందనం గురించే కదా బేసిక్గా, పుష్ప అంటేనే ఎర్రచందనం. ఆ ఎర్రచందనంని ఎట్లా కొత్త రకాలుగా ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాడు వేరే కంట్రీస్కి, అట్లాంటి ఎపిసోడ్స్ కొంచెం లెందీగా చూపెట్టిండు. ఎందుకంటే షార్ట్కట్గా చూపెడితే మనకు కూడా నచ్చకపోవచ్చు, లెందీగా చూపెట్టిండు కాబట్టి మనకు ఆ రన్ టైం అనేది పెరిగింది. కొంచెం అక్కడక్కడ ట్రిమ్ చేసి ఉండొచ్చు. బన్వర్ సింగ్ షెకావత్కి ఆ కానిస్టేబుల్స్కి మధ్యలో కొన్ని డైలాగ్స్ కానీ, ఏదో మనం అనకూడదు, ఇవే ఫ్లాస్ చెప్తున్నాయి, చిన్న నెగ్లిజబుల్ ఫ్లాస్ అయితే ఉంటాయి సినిమాకి. కాకపోతే పోవాలి అనుకున్న కాన్సెప్ట్, పోవాలనుకున్న షార్ట్స్ కానీ, పోవాలనుకున్న ఎపిసోడ్స్ మాత్రమే ఎక్కువ ఉంటాయి సినిమాలో. నెగ్లిజబుల్ ఫ్లాస్ అనేవి, నెగ్లిజబుల్ అంటే వదిలేసేయచ్చు మీరు, అవి ఇలా తీసుకొని అలా వదిలేయచ్చు. అండ్ ఇంకొకటి నాకు ఏదనిపించిందంటే, అదే జాతర ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక
సినిమా అంతా ఒక ట్రాక్లో వెళ్తూ ఉంటుంది. జాతర ఎపిసోడ్ కాగానే ఈ ట్రైన్ ఈ ట్రాక్ నుంచి ఈ ట్రాక్కి వెళ్ళిందా అనిపించింది. కాకపోతే ఎమోషన్ అనేది ఉంటుంది కదా, పుష్ప 1లో సర్నేమ్ అనే ఎమోషన్ ఉంటుంది కదా, అదే ఎమోషన్ పుష్ప 2లో కూడా క్యారీ చేసిండు. దానికి వద్దు స్పాయిలర్ అవుతుంది మళ్ళీ, దాన్ని ఒక మంచిగా ఎండ్ చేసింది అన్నమాట. అదంతా మీరు చూస్తారు, సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. అక్కడికి తీసుకెళ్ళడానికే ట్రాక్ మార్చిండు అనిపించింది. అంటే ఇప్పుడు మనవాడు ఎమోషన్స్తో ఆడుకున్నాను అన్నమాట. కమర్షియల్ మూవీస్లో ఈ ఎమోషన్ అనేది ఒక మేజర్ ఎలిమెంట్ కదా, ఫైట్స్ అనేవి ఎట్లా మేజర్ ఎలిమెంటో ఎమోషన్ అనేది కూడా మేజర్ ఎలిమెంట్. దానికోసం మనోడు కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చిండు సుకుమార్. ఎమోషన్ని క్యారీ చేస్తూ క్లైమాక్స్ వెళ్తుంది అన్నమాట. క్లైమాక్స్ అయితే కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంటుంది. నాకైతే సర్ప్రైజింగ్ అనిపించింది, మీకు కూడా అనిపించవచ్చు, కొందరికి అనిపించకపోవచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేనైతే షాక్ అయినా క్లైమాక్స్కి, వాట్ ఈస్ దిస్ అని షాక్ అయినా. అట్లాంటి షాక్ అయిన ఎపిసోడ్స్ 2-3 ఉన్నాయి. మళ్ళీ జాతర ఎపిసోడ్లో ఒక షాకింగ్, క్లైమాక్స్లో ఒక షాకింగ్, ఇంటర్వెల్లో కొంచెం ప్రిడిక్ట్ చేయొచ్చులేండి. కొంచెం మీరు పుష్పరాజ్ గురించి బాగా తెలిసి ఉంటే కొన్ని ఎపిసోడ్స్ మాత్రం కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని చెప్పి కొంచెం ప్రిడిక్ట్ చేయొచ్చు. కొన్ని ప్రిడిక్ట్ చేయలేం. ఇంకా 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 ఏం చెప్పచ్చు మూవీ గురించి. సాంగ్స్ ఫీలింగ్స్ సాంగ్ అదరగొట్టేసింది సినిమాలో. ఫిజిక్స్ సాంగ్ నేను అనుకున్నంత హిట్గా, అంటే అనుకున్నంత వాళ్ళు శ్రీలీల అండ్ మన అల్లు అర్జున్ అంటే డ్యాన్స్లో ఇద్దరు తోపులే, వాళ్ళతో ఇంకా బెటర్గా చేయించవచ్చు అనిపించింది. అండ్ ఇంకా సాంగ్స్ ఏమున్నాయి, ఒక సాంగ్ సర్ప్రైజింగ్ సాంగ్ అని చెప్పిన కదా, దాని గురించి మాట్లాడద్దు. అండ్ లైక్ టైటిల్ సాంగ్ కూడా అనుకున్నట్టే జరిగిపోతూ ఉంటుంది యాజ్ యూజువల్. ఒక నెగిటివ్ అనిపించింది నాకు ఏంటంటే, నేను చూసిన థియేటర్లో అట్లా ఉందా లేకపోతే లైక్ మల్టీప్లెక్సెస్లో బాగానే ఉంటుంది కానీ మన పుష్పరాజ్ ఇట్లా గుట్కా వేసుకొని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు కదా, లైక్ దాన్ని ఏమంటారు, డైలాగ్ డెలివరీ అంత నీట్గా అనిపించలేదేమో. ఎప్పటికీ నోట్లో అది గుట్కా వేసుకొనే ఉన్నాడు, సినిమా మొత్తం అదే ఉంటుంది. నార్మల్గా ఒక్క షాట్లో కూడా నార్మల్ ఉండడు. పుష్ప 1లో అయితే అట్లా ఉండదు కదా బేసిక్గా మనకు తెలిసి. సో అది కొంచెం అనిపించింది నాకు, పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ నేనేమంటలేను, అంటే మనోడు కొంచెం పెద్దోడైండు కాబట్టి అట్లా వేసుకోవాలేమో మరి, నాకు తెలియదు. అండ్ ఒక హెలికాప్టర్ సీన్ ఉంటుంది, 1 minute ఉంటుంది, కాకపోతే నేను బాగా ఎగ్జైట్ అయినా సీన్కి కూడా. అంతే, నెగిటివ్స్ ఏం లేవు, పాజిటివ్స్ ఏమి ఉన్నాయి మ్యాక్స్. చిన్న నెగిటివ్స్ ఉంటాయి, వాటిని ఇగ్నోర్ చేస్తేనే అది కమర్షియల్ సినిమా అవుతుంది. మనోడు చెప్పింది కదా, కమర్షియల్ సినిమాలోనే నేను 1000 crores కొడతా, 1500 crores కొడతా అన్నాడా అంటే కమర్షియల్ సినిమాలోనే ఎట్లా యాక్ట్ చేయొచ్చో, యాక్టర్ పర్ఫార్మెన్సెస్ అందరినీ బయటికి తీసుకొస్తున్నాడు కదా, అట్నే అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ, శ్రీవల్లి మన రష్మిక మందన్నని గుర్తు తెచ్చుకుంటే శ్రీవల్లి అనే అనిపిస్తుంది నాకైతే. సో అంత బాగా యాక్ట్ చేసింది రష్మిక మందన్నకు, కూడా మంచి స్కోప్ ఉన్నది యాక్టింగ్లా ఈ సినిమాలో. బేసిక్గా కమర్షియల్ సినిమాలలో హీరోయిన్కి కొంచెం ఎక్కువ స్కోప్ ఇయ్యరు కదా, ఇక్కడ మాత్రం పుష్ప 1లో ఇచ్చిర్రు, పుష్ప 2లో కూడా ఇచ్చిర్రు, మంచి స్కోప్ ఉన్నది యాక్ట్ చేయడానికి. ఒక సీన్లో జాతర తర్వాత ఒక బిట్ ఉంటుంది, రష్మిక మందన్నకి కేటాయించిన ఒక 4-5 నిమిషాల సీన్ ఉంటుంది, దాంట్లో చింపేసింది అన్నమాట. ఇంకా మనోడు అల్లు అర్జున్ గురించి మాట్లాడితే ఎంత మనం తక్కువ మాట్లాడితే అంత, ఎందుకంటే ఎంత చెప్పినా కూడా తక్కువే అయిపోతుంది అన్నమాట. మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కొంచెం ట్రోల్స్ తగ్గించండి. అండ్ చాలా కష్టపడ్డాడు అల్లు అర్జున్ అయితే. అండ్ రావు రమేష్ పర్ఫార్మెన్స్ కానీ, జగపతి బాబు గారి పర్ఫార్మెన్స్ కానీ, ఇంకా అందరూ లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ ఎవరైతే ఉన్నారో అందరూ బాగా చేసిర్రు. యాక్టింగ్ ఎవరికి ఎంత స్కోప్, ఎక్కడెక్కడ స్కోప్ ఉందో అక్కడక్కడ దూరేసి ఇరగొట్టేసారు అన్నమాట. పుష్ప 1 తగ్గేదేలే అయితే పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. కొన్ని అక్కడక్కడ చిన్న లాస్ అన్నీ వదిలేస్తే సినిమా మాత్రం బాగుంటుంది. సినిమా కొడుతుందా మరి, హిట్ కొట్టాలంటే మినిమం 1200 crores కలెక్ట్ చేయాలి. కొడుతుందా అంటే కొట్టచ్చు, ఎందుకంటే సినిమా టికెట్ హైక్స్ అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి కొట్టచ్చు. ఇప్పుడు మేము ముగ్గురం పోతేనే 1500 rupees దాకా పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఎంతోమంది పోతూ ఉంటారు కదా. అసలు బాహుబలి 1800 crores ఎట్లా కొట్టిందని ఇప్పుడు అనిపిస్తూ ఉంది 150 టికెట్ ప్రైస్తోని. కానీ పుష్ప కొట్టాలంటే మంచి లాంగ్ రన్ కావాలి అండ్ మంచి కెపాసిటీ ఉండాలి థియేటర్స్లో, స్ట్రాంగ్ కెపాసిటీ ఉండాలి. అట్లయితే కంపల్సరీ హిట్ కొట్టేస్తుంది. కొడుతుందని నా ఒపీనియన్. కొట్టుద్ది. తెలుగు సినిమా బాగుండాలి, అప్పుడే మనం కూడా బాగుంటాం. అంతే, సిగ్గురాదు మనకి. అండ్ ఇంకా అంతే.
ఇక్కడ నాకైతే అనిపించింది ఇదే, జెన్యున్గా నాకు ఏది అనిపించిందో నేను అదే చెప్తున్నా. నేను నైట్ అంతా నిద్ర లేదు. నైట్ 1 o'clockకి షో, 1:30కి షో, 1:30 నుంచి 5:30 వరకు వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేసి ఇప్పుడు పడుకోవాలి. దట్స్ ఆల్ ద రివ్యూ. ఇంకా ఏమన్నా చెప్పేది ఉందా అనిపిస్తుంది. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అరే ఇది చెప్తే బాగుండు, అది చెప్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఏది ఉన్నా కూడా మీకు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైపోతూ ఉంటుంది. సరే, రేటింగ్స్లో నన్ను అడిగితే ఒక 4 కాదు 3.75/5. అది ఎందుకు, ఆ మిగతాది ఎందుకనంటే నాకు ఎందుకో క్లైమాక్స్ కొంచెం ఎందుకో ఇన్కంప్లీట్ లాగా అనిపించింది. సరే, అట్లనే ఉంటాయి సుకుమార్ సార్ గారి క్లైమాక్సెస్ ఎట్లుంటాయి అట్లనే ఉంటాయి, కానీ నాకు ఎందుకో పర్సనల్లీ కొంచెం ఇన్కంప్లీట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్, డైలాగ్ డెలివరీ నా ఒక్కనికి అట్లా అనిపించిందా, మీకు కూడా అట్లా అనిపించిందా నాకు తెలియదు.